మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు అయితే శ్రీకాకుళంలోని హెచ్ఆర్లో ఉన్నటువంటి IIIT కాలేజీలో మరొక విద్యార్థి ఈరోజు బలవన్ మరణ అయితే ఆత్మహత్యకి అయితే పాల్పడ్డారు. అయితే ఆత్మహత్య పాల్పడడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు చక్కగా అంటే IIITలో ఒక ర్యాంక్ సాధించాలి అనుకుంటే ఎంతో కష్టపడి చదివి ఒక మంచి విద్యార్థికి ఈరోజు ఈ కాలేజీలో అయితే సీట్ దొరుకుతుంది. అటువంటి ఒక విద్యార్థి ఈరోజు మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి కారణాలు ఏంటి, ఒక నిండు ప్రాణం పోయి తన తల్లిదండ్రులకి శోకం ఎందుకు మిగిల్చాడు, అన్ని కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజైతే ఈ కాలేజ్ కేర్ టేకర్ అంటే వాళ్ళందరినీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా హాస్టల్లో ఉన్న తర్వాత కేర్ టేకర్స్ 10 మంది కేర్ టేకింగ్తో కంప్లీట్గా షిఫ్ట్లు వైజ్గా చేస్తూ ప్రతి అణువు కూడాను వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అంటూ ప్రతి శ్రద్ధగా ఉంటున్నటువంటి ఈ కాలేజీలో ఒక మరణం మళ్ళీ ఎందుకు సంభవించింది, అన్ని కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్వామి అయితే ఉన్నారు. ఈరోజు ఆ విద్యార్థులు అయితే ఏదైతే హాస్టల్ ఉందో ఆ హాస్టల్ మొత్తానికి కూడాను కేర్ టేకర్. స్వామి, అసలు ఏమైంది, ఈరోజు ఆ విద్యార్థి ఎన్ని గంటలకు మరణించారు, అసలు హ్యాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి, మీరు ఎప్పుడు చూశారు? మేము మార్నింగ్ వచ్చేసరికి 6కి వచ్చాం స్వామి డ్యూటీకి. 6 డ్యూటీకి వచ్చిన తర్వాత మా షిఫ్ట్ వైజ్గా మేము రౌండ్స్ చేసాం. రౌండ్స్ చేసిన తర్వాత హౌస్ కీపింగ్ వాళ్ళు 9కి వస్తారు స్వామి. వాళ్ళ దగ్గర మేము అటెండెన్స్ తీసుకొని ఎవరు ఏ ఫ్లోర్కి వెళ్ళాలి, ఎక్కడ క్లీన్ చేయాలని ముందు మేము చెప్పాం స్వామి. తర్వాత పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతుంది స్వామి, మిడ్ ఎగ్జామ్స్. పిల్లలు మిడ్ ఎగ్జామ్స్ అనేది ఇక్కడ 4 ఇయర్స్ ఉంటాయి స్వామి, E1, E2, E3, E4. ఈ విధంగా పిల్లలంచం ఎవరికి ఎగ్జామ్ ఉంటే వాళ్ళు వెళ్తారు స్వామి. ఈ అబ్బాయి E3 చదువుతున్నాడు. ఈ అబ్బాయి పేరు సుజాంత్. ఈ అబ్బాయి వచ్చేసరికి E3 3F5 అనే రూమ్లో ఈ అబ్బాయికి మేము ఎలక్ట్ చేసిన రూమ్ సార్. ఆ రూమ్కి 8 మెంబర్స్ ఉంటారు, 8 బెడ్ 8 కార్డ్స్ ఉంటాయి సార్. వీళ్ళకి డైలీ పక్కనే మెస్ ఉంటుంది అబ్బాయి వాళ్ళకి. అబ్బాయి ఏంటంటే అబ్బాయి కాలేజ్ నుండి ఎగ్జామ్ ఈ రోజే 11 గంటలకు అబ్బాయికి ఎగ్జామ్ సార్. మార్నింగ్ వచ్చేసరికి అబ్బాయి కొంచెం వాళ్ళ ఫ్రెండ్ జూనియర్ అయినటువంటి అబ్బాయికి ఫోన్ చేసి తమ్ముడు నీ రూమ్ కీ కావాలని అడిగాడు. ఆ అబ్బాయి కొంచెం రూమ్ కీ ఇచ్చాడు అబ్బాయికి. ఇస్తే అదే రూమ్లోకి ఈ అబ్బాయి వెళ్ళి ఆల్రెడీ లోన్లు గడపెట్టుకొని అబ్బాయి హ్యాంగింగ్ చేసుకున్నాడు. ఆ విషయం మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మీ కేర్ టేకర్లకి మాకు వెంటనే పిల్లలు మాకు చెప్పారు. కరెక్ట్ 10:30 నుండి 11:05 మధ్యలో మాకు ఇంటిమేషన్ వచ్చింది. వెంటనే మేము ఎలక్ట్ అయ్యి వెంటనే మా సిబ్బంది వార్డెన్స్, చీఫ్ వార్డెన్స్, కేర్ టేకర్లు మొత్తం ఆల్ ఓవర్ సిబ్బంది మొత్తం అక్కడికి వెళ్ళాం. డోర్ వెనక వైపు హాస్టల్ వెనక వైపు నుండి మేము చూసాం సార్. ఆల్రెడీ అప్పటికే ఫ్యాన్కి అబ్బాయి తాడు తెగిపోయి కింద పడిపోయాడు సార్. అబ్బాయి పడిపోయినప్పుడు మేము ఆల్రెడీ ఇటు నుండి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి డోర్ని బ్రేక్ చేసి లోనికి వెళ్ళాం. అబ్బాయిని వెంటనే తీసుకొని అంబులెన్స్లో ఎక్కేసరికి అబ్బాయికి ప్రాణంతో ఉన్నాడు. ఆల్రెడీ మా కాలేజీలో ఉన్నటువంటి సిబ్బంది, అదే హెల్త్ సిబ్బంది అబ్బాయికి ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేశారు స్వామి. ఇక్కడ నుండి అక్కడ అంబులెన్స్లో రిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు 2 కేర్ టేకర్లు వెళ్ళారు స్వామి, శ్యామ్ అని నాగిరెడ్డి అని. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ నేను చూసుకుంటున్నాను స్వామి. సార్, ఇప్పుడు వాళ్ళతో పాటు ఆ అబ్బాయి హ్యాంగ్ అయిన తర్వాత మొట్టమొదటి నుంచి కూడాను మళ్ళీ హాస్పిటల్ వరకు తీసుకెళ్ళిన దాంట్లో కూడా మీరు ఉన్నారు. అసలు ఆ క్షణంకి ఆ రూమ్లో మీరు చూసేటప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? సార్, నేను వచ్చేసి డిఎస్డబ్ల్యూలో అవుట్ పాస్ లీవ్స్ ఇస్తున్నాను సార్. ఇస్తుంటే మేము పలానా నాని అబ్బాయి వచ్చేసి సార్ ఇలాగా 1 of 3లో అబ్బాయి డోర్ ఎంత కొట్టిన లగట్లేదు సార్, నాకు డౌట్ ఉంది, తొందర ట్రాన్స్ఫర్ స్పీడ్ సార్ అని చెప్పేసి నేను చాలా స్పీడ్గా హఠాత్తుగా పరిగెట్టాను సార్. పరిగెట్టిన తర్వాత వచ్చేసి డోర్ ఎంత కొట్టినా రావట్లేదు, చాలా గట్టి బ్రేక్ చేస్తాను సార్. 5 minutesలో డోర్ కొట్టాను సార్. తర్వాత డోర్ ఒకటిగా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ వచ్చేటికి బెడ్ పైన పడుకున్నాడు సార్. మెడకు తాడైతే ఉంది సార్. తాడిన తర్వాత మేము చేయవలసింది మామూలుగా పల్స్ చేసాం సార్. ఇలాగా మా సిక్ రూమ్ వారికి డాక్టర్ వరకు ఫోన్ చేసాము. వెంటనే డాక్టర్ గారు వచ్చి పరిశీలించేసి చిన్న తీసుకెళ్ళండి ఎమర్జెన్సీ కొంచెం ఊపిరిలాగా అని చెప్పేసి హాస్పిటల్కి వెంటనే నేను అంబులెన్స్ ఎక్కించాను సార్. నేను అంబులెన్స్కి వెళ్ళి వెంటనే శ్రీకాకుళం అంబులెన్స్కి హాస్పిటల్ తీసుకుని సార్. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేసి డాక్టర్ గారు పల్స్ చూసి సారీ అమ్మా అని చెప్పారు సార్. ఆ తర్వాత ఇంకా అసలు ఆ విద్యార్థి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలా చదివేవాడు, సో ఇప్పుడు మొత్తం తోటి విద్యార్థులతో ఎలా ఉండేది, కారణాలు ఏమైనా తెలిసి వచ్చిందా ఏంటి? సార్, అబ్బాయి అయితే చాలా తెలివి అబ్బాయి సార్. యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సార్ అబ్బాయికి. ఎడిటింగ్ కానీ ఇక్కడ పెస్ట్ సంబంధించి ఏదైనా ఎడిటింగ్ కానీ ప్రతిదీ చాలా బాగా చదివేవాడు సార్ అబ్బాయి అయితే. ఓకే, అబ్బాయిది ఎక్కడ నేటివ్? గుంటూరు స్వామి. ఓకే, అదే వాళ్ళ పేరెంట్స్కి అబ్బాయి హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత అంబులెన్స్లో తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళ పేరెంట్కి ఇంటిమేషన్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేషన్ చేస్తే అప్డేట్ ప్రతిదీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు వస్తారని ప్రతిదీ ఎవరు 1 hour కూడా మేము అడుగుతున్నాం సార్. సో అబ్బాయి ఎలా చదివేవాడు? అబ్బాయి వచ్చేసరికి అబ్బాయి టాపరే స్వామి. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి వచ్చేసరికి కొద్దిగా బ్యాక్లాగ్స్ ఉన్నాయి స్వామి. అబ్బాయికి సినీ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం స్వామి. ఎడిటింగ్ అయితే చాలా బాగా చేస్తాడు స్వామి అబ్బాయి.